గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్నా, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. మనం ఒక కంప్లీట్ పర్సనాలిటీలో అంటే ఒక నిండైన ఒక వ్యక్తిత్వంలో ఒక చిన్న బ్రేక్ వస్తే, అంటే ఒక బీట వారితే, ఆ నిండుతనానికి బీట వారితే ఖచ్చితంగా అక్కడ వ్యక్తిత్వం అనేది భిన్నమవుతుంది, అంటే ముక్కలవుతుంది. దేనివల్ల ఆ బీట వారుతుంది అనేటువంటిది మనం కనుక సరిగ్గా ఆలోచన చేస్తే, లోపల మనిషి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనః. అంటే స్పష్టంగా ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. మనమందరం చాలామంది నాకు ఆత్మతత్వ విచారణ, నేను అలా కూర్చుంటున్నాను, నేను అలా ఎరుకలో ఉందామనుకుంటున్నాను, కానీ డిస్టర్బ్ అయిపోతున్నాను, కొంతసేపు ఉంటున్నాను, ఇవన్నీ నేను వింటుంటాను, చాలామంది దగ్గర వింటుంటాను. వాళ్ళు నిజంగా కూడా సిన్సియర్గా వాళ్ళు పూర్తి మనస్సుని పెట్టి ఆధ్యాత్మికంగా ఎఫర్ట్ పెడుతుంటారు. కానీ నేననేది ఆ ఎఫర్ట్ మనం ఎక్కువ పెట్టక్కర్లేదు. ఎఫర్ట్ పెట్టాల్సినంత మనస్సు మీద, ఆత్మవిచారణ మీద మనం మనస్సు ఎక్కువ పెట్టక్కర్లేదు. మన మనస్సు మీదనే మనం సాధన చేయాలి. ఎందుకనంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనల్ని ఇరికించేది మనస్సే, మనల్ని చక్కగా బయటికి తీసుకొచ్చి స్వాంతన ఇచ్చి హాయిగా మనల్ని స్వేచ్ఛ, స్వాతంత్రము, ప్రశాంతత, ఆనందము, ఉత్సాహము, ఒక స్ఫూర్తి, ఒక 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 లోపల నుంచి చెప్పాలంటే ఒక పెళ్ళుబుకినటువంటి ఉత్సాహంతో మనం నిలబడడానికి మన మనస్సే కారణమవుతుంది. అన్నీ కోల్పోయి, అన్నీ పడగొట్టేసుకుని, అన్నీ రాలిపోయి వాలిపోయి ఒక రకంగా ఎండిపోయినట్టు మనల్ని పూర్తిగా దిగజార్చేది కూడా మన మనస్సే. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బాగా గమనించండి. మన సాధన మొత్తం, మన యొక్క విచారణ, మన యొక్క ఫోకస్ అంతా మనస్సు మీదనే పెట్టాలి. మనస్సు మీద మనం ఫోకస్ పెట్టకపోతే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా మీరు ఎన్ని సత్సంగాలు విన్నా, ఎన్ని భాషణలు విన్నా, లేకపోతే మీరు ఏదో ఆత్మతత్వ విచారణటువంటి ప్రయోగాలు చేసినా జరగదు. రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళని కానీ మనం ఒక కొలబద్ద తీసుకుంటే, వాళ్ళు ఎందుకు అంతకాలం తపస్సు చేయాల్సి వచ్చింది? ఆత్మ తన స్వరూపమే కదా, ఎందుకు తన స్వరూపం మీద అన్ని సంవత్సరాలు తపస్సు చేయాలా? అక్కర్లే. తన స్వరూపం మీద తాను అన్ని సంవత్సరాల తపస్సు చెయ్యక్కర్లేదు. బాగా గమనించండి. తన స్వరూపాన్ని తనకు తెలియచెప్పే సాధనం మనస్సు, దాని దగ్గరికి చేర్చే సాధనం మనస్సు. కాబట్టి ఆ సాధనం మీదనే మన సాధన జరగాలి. ఆత్మ మీద ఏ సాధన చేయక్కర్లేదండి. అది ఆల్రెడీ ఉన్నది, అది సిద్ధ వస్తువు, అది ఇట్ ఈజ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎవిడెంట్. అది అపరోక్షత, అది మనకు చక్కగా అది ఉన్నటువంటిది. దాని ఉనికి గురించో, దాన్ని కొత్తగా తెచ్చిపెట్టుకోవలసిన పనో, లేకపోతే దాని ఉనికిని మనం తయారు చేసుకోవడమో ఇవేవి అక్కర్లేదు. ఆత్మతత్వం అనేది మనలో నిండి నిబిడీకృతమై ఉంది, అది ప్రకాశిస్తూ ఉంది. కానీ దాని దగ్గరికి మనల్ని చేర్చగలిగేది, దానిలో మనల్ని ఉంచగలిగేది, ఆ స్థితిని పొందగలిగేదానికి అన్నిటికీ మూలము, కారణము, సాధనము మనస్సే. అందుకనే ఈ మనస్సు మీదనే సాధన చెప్పారు మనకు. ఆ సాధనలో భాగంగా మనస్సు గురించి చెప్తూ ఏమంటారనంటే,
ఇక్కడ లోపల అది విరిగితే, అది పగిలితే, అది బీటవారితే ఖచ్చితంగా వ్యక్తిత్వాల్లో భిన్నత్వం వచ్చేస్తుంది. ఒక వ్యక్తిత్వంలో ఎప్పుడైతే ఈ భిన్నత్వం వచ్చేసిందో బాగా గమనించండి, చాలా ప్రాబ్లం అవుతుంది. భిన్న మనస్తత్వము, అక్కడ వాడి వ్యవహారంలో కూడా భిన్నత్వం వచ్చేస్తుంది, వాడి మాటల్లో కూడా భిన్నత్వం వచ్చేస్తుంది, వాడి ఆలోచనలో భిన్నత్వం వచ్చేస్తుంది. ఇంకా మనిషి ఒకలాగుండడు, వాడు రోల్ అవుతూ వాడు చకచక మారిపోయి సందర్భానికి అనుకూలంగా, సమయానికి అనుకూలంగా, కాలానుగుణంగా వాడు మాట మార్చడం, లేకపోతే ఇంకోటి చేయడం, అది చేయడం, ఇది చేయడం చేస్తూ వాడిని వాడే ఒక పెద్ద సాలుగూడులో ఇరికించుకుంటున్నట్టు అయిపోతుంది. అందుకని లొడలొడ మాట్లాడుతుంటారు చూసారా, వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. లొడలొడ మాట్లాడుతూ ఉంటారు, అంటే ఇంకా తెలుగులో చెప్పాలంటే వాగుతూ ఉంటారని. ఆ వాగుడులో చాలా మాటలు దొర్లిపోతూ ఉంటాయి అసంకల్పితంగా. అదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాడికి ప్రాబ్లమ్స్, లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. అందుకనే ఒక మనిషి తక్కువ మాటలతో ఎక్కువ పని చేయించగలిగేటువంటి ఫార్ములాస్ని అడాప్ట్ చేయాలి, సూత్రాలు. మనిషి ఇప్పుడు చూడండి, జంతువులకి 80% సమస్య ఉండదు. ఎందుకని? మాట అనేది లేదు కాబట్టి. మాట అనేటువంటిది లేకపోవడం వల్ల వాటికి మామూలుగా మనిషి చూసే అభివృద్ధి వాటికి ఉండకపోవచ్చు. కానీ మనిషి ఈరోజు ఎదుర్కొనే సమస్యలు, 90 రకాల సమస్యలు జంతువులకు ఉండవు. జంతువులకి 90% ప్రాబ్లమ్స్ ఉండవండి, మీరు బాగా గమనించండి. మనుషులకి సమస్యలు దేనివల్ల అనంటే, మనిషి నాది అనుకుంటూ ఆ బంధం పెంచుకోవడము, తర్వాత మాట్లాడడము, వీటి వల్లనే 90% సమస్యలు వస్తాయి. ఎందుకనంటే నాది అనుకున్న తర్వాత అందులో ఏ లోపమున్నా అది నేను భరించాల్సిందే, అందులో ఏ రకమైన గుణమున్నా దాన్ని నేను ఆస్వాదిస్తాను. ఒక మంచి ఉందనుకోండి, దాన్ని ఆస్వాదిస్తాను. ఒక దుర్గుణం ఉందనుకోండి, లేకపోతే ఒక అవగుణం ఉందనుకోండి, ఒక లోపం ఉందనుకోండి, దాన్ని నేను భరించాలి. దాన్ని ఎందుకంటే ఇది నేను స్వీకరించినప్పుడు దాన్ని కూడా నేను భరించాలి. ఆ భరించడంలోనే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. భరించలేకపోతాం, తట్టుకోలేకపోతాము, మనం ఒకలాగా వైల్డ్ అయిపోతుంటాం, బ్యాలెన్స్ తప్పుతాము, హార్మనీ పోతుంటుంది. తర్వాత ఆ రిలేషన్షిప్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కారణం ఇదంతా అక్కడ అవగుణము, అవలక్షణము. కాబట్టి జంతువుని మనిషిని మనం పోలిస్తే ఈ భూమి మీద అవి మనలాగనే కదా, ఆల్మోస్ట్ ఇంచుమించు చెట్లు, పుట్టలు, గుట్టలు, మట్టి, నీళ్లు, మిగతా ప్రకృతిని అంతా ఒక పక్కన పెడితే ఒక జంతువు మనిషిని దగ్గర పెట్టుకుంటే జంతువుకి లేని సమస్యలు ఎందుకు ఈరోజు మనిషికి ఇన్ని టెన్షన్లు, ఇన్ని ఉత్కంఠతలు, ఇవి అవి అలజడులు, ఇన్ని రకాల జబ్బులు, ఇన్ని రకాల వ్యాధులు, ఆదులు, ఇవన్నిటితోటి మనిషి ఎందుకు సతమతమవుతున్నాడు? కారణం వాడికి తను అనేటువంటిది ఒక్కటే. ఇప్పుడు జంతువు ఉందనుకోండి, తాను తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, ఎక్కడో ఒక పురుష జంతువుకి ఇంకో స్త్రీ జంతువు కలుస్తుంటుంది, పిల్లలు పుడతాయి. ఆ పిల్లలు కూడా పుట్టి కొంతకాలం పాలదు, ఆ తర్వాత ఇండిపెండెంట్గా అవన్నీ వెళ్ళిపోతుంటాయి. దేనికి అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి వాటికి సమస్యలు తక్కువ, ఆప్యాయతలు తక్కువ. బాగా చూడండి, ఇక్కడ సమస్యలు తక్కువే కానీ ఆప్యాయతలు ఉండవుగా. వాటి పట్ల ఒకదానికొకటి ఆప్యాయత ఉండదుగా, అనురాగం ఉండదు కదా, అవి కోల్పోతున్నాయి. అవి కావాలనుకున్నప్పుడు సమస్యలు కూడా దాంతోపాటు అంటుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిషి నడుస్తూ ఉంటే వాడి వెనక నీడ ఎలా ఉంటుందో, నల్లని ఛాయ, అలాగనే ఒక ఆప్యాయత, ఒక అనురాగము, ఒక బంధము, ఒక స్నేహము, ఒక మిత్రత్వము, ఇవన్నీ మనం కోరుకుంటున్నప్పుడు దాని వెనక ఇవి కూడా ఉంటాయి సుమా, వాటిని ఎదుర్కోవాలి. కాకపోతే ప్రాసెస్లో, ఆన్గోయింగ్ ప్రాసెస్లో మొట్టమొదట మనం ఈ ఆప్యాయత, అనురాగము, ఫ్రెండ్షిప్ అనే కోణంలో నుంచి చూస్తాము. అలవాటు పడిన తర్వాత ఈ కోణాన్ని దాటి అవతలికి వెళ్ళినప్పుడు ఆ అవగుణాలు, అవలక్షణాలు, లేకపోతే కొన్ని లోపాలన్నీ వాటి మీద మన దృష్టి వెళ్ళి వీడిని ఇలాగా, వాడిలాగా, ఇది తట్టుకోలేకపోతున్నాం, అది ఇదని మనం చూస్తుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, వాడిలో అదొక్కటే లేదు, ఇది ఉంది, దీని వెనక అది ఉంది, లేదా అది ఉంటుంది, దాని వెనక ఇది ఉంటుంది. ఇది రెండు ఉంటాయి, ఇది సహజం. మనిషి అన్న తర్వాత ఇది సహజం. రెండోది, ఇంకొక సమస్య ఏంటంటే మాట్లాడడం వల్ల చాలా సమస్య. మాట్లాడకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఉంటే, మాట్లాడడం వల్ల ప్రాణాంతకమైన సమస్యలు కూడా తెచ్చిపెట్టుకుంటాం. ఒక వచనము జాతిని నిలబెడుతుంది, కొన్ని వాక్యాలు జాతిని మొత్తం నాశనం చేసి పారేస్తుంది. కాబట్టి వాక్యము
మాట్లాడడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాధ్యమం మనకు. అందుకే మన వాళ్ళు అంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఆధ్యాత్మిక సాధనలో మనిషి తన ఆలోచన కానీ, తన మాట కానీ, తన యొక్క చేత కానీ, అంటే థాట్, వర్డ్ అండ్ డీడ్, ఈ మూడు కూడా ఇండీడ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బీ ఇన్ వన్ అలైన్మెంట్. మన ఆలోచన, మన మాట, మన చేత మూడు ఒక సరళ రేఖ మీద నిలబడగలిగితే దట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా. అద్భుతం, మామూలు అద్భుతం కాదు. అక్కడ వాడు ఎలా ఉంటాడంటే సహజంగా ఉంటాడు, ప్లెయిన్ ఉంటాడు. వాడికి వంకర టింకర్లు ఉండవు, అడ్డులు ఉండవు, ఇంకొకటి ఉండదు. అక్కడో మాట, ఇక్కడో మాట. ఈ మాట చెల్లకపోతే వెంటనే మాట మార్చేసి మనం అబ్బా అని పొగిడేసి దాన్ని ఇచ్చేసేసుకుంటాం. ఎవరినైనా ఏమన్నా అన్నామనుకోండి, ఏమో వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఒక మాట చెప్పి నాకు పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర ఇంకో మాట చెప్తే మేమిద్దరం కలుసుకోమా, మేమిద్దరం మాట్లాడుకోమా, అప్పుడు నీ అసలు రూపం బయటపడదా? ఆలోచన చేయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా నాకు పరిచయం లేని వ్యక్తి గురించి నువ్వు 100 మాటలు చెప్తున్నావు అనుకో, నేను ఓకే అని వింటానేమో కానీ నేను సీరియస్గా తీసుకోను. దానివల్ల నాకేమిటి లాభం? ఏముండదు. దానివల్ల నీకు వచ్చే లాభం కంటే నీకు వచ్చే నష్టమే. ఎప్పుడో ఒకప్పుడు వాడు ఎప్పుడైనా తారసపడ్డా, లేకపోతే ఎవరైనా ఇంకొకళ్ళు వచ్చి వాడి గురించి నా దగ్గర చాలా మంచి చెబితే నేను దీన్ని కౌంటర్ చేశాననుకోండి, చిచ్చి నీకు ఎవడు చెప్పాడా ఎదవా, ఎవడు చెప్పాడు నీకు, ఆ పనికి మాలిన వాడిని నన్ను అడిగాడు అనుకోండి, నువ్వేమైపోతావు? నువ్వు ఫూల్ అవుతావు. కాబట్టి నాకు పరిచయం ఉన్న వ్యక్తులతో అయినా సరే, నాకు పరిచయం లేని వ్యక్తులతో అయినా సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి, స్వచ్ఛంగా ఎలా ఉండాలంటే మనం మాట్లాడే మాట, రేపు ఆ వ్యక్తి మనల్ని నిలబెడితే, ఈ ముగ్గురు ఒక దగ్గరికి కలిసినప్పుడు, ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు నేను నిలబడున్నాను దానికని దమ్ముతో, ధైర్యంతో నిలబడాలి. అంతేగాని మూర్ఖత్వంతో, దబాయింపుతో నిలబడడం కాదు, దబాయింపు చేసి నిలబడడం కాదు, ధైర్యంతో, లోపల స్థైర్యంతో, ఒక స్ఫూర్తితో నిలబడగలగాలి మనిషి. అది తెలిసిపోతుంది, వాడు నిజం చెప్పాడా, లేకపోతే కల్పితాలు చెప్పాడా, లేకపోతే 1కి 4 వేసి అక్కడ గందరగోళం చేసి మెసప్ చేసి పెట్టాడా, ఏంటనేటువంటిది మనకు అక్కడ స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత కోసం మనం గుర్తుపెట్టుకోండి, మనం చాలా చాలా క్లారిటీతో ఉండాలి. వెనకొకటి ముందొకటి వద్దు. అది ఎంత తగ్గించుకోగలిగితే మీలో అన్ని జబ్బులు తగ్గుతాయి. జబ్బులన్నిటికీ కారణం ఇదిగో, మనసులో బీట వారితే ఆ బీట వారిన మనస్సుతో రకరకాల గడిబిడులు, గందరగోళాలు మొదలయ్యి మన మాటల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన చేతల ద్వారా కానీ మనమే మనకు కష్టాల్ని, మనకు దుఃఖాల్ని, మనకు ఇక్కట్లని కొని తెచ్చుకుంటుంటాము. కాబట్టి స్పష్టంగా ఉంటే మనిషి అసలు ముందు అలైన్మెంట్, మనస్సు, వాక్కు, చేత, ఈ 3 కరెక్ట్గా ఉంటే అది ఎలా ఉండగలరండి? అమ్ముడు పోకుండా ఉంటేనే ఉండగలం. మనం కరప్ట్ అవ్వకూడదు, అప్పుడే కనెక్ట్ అవుతాం, కరెక్ట్గా ఉంటాం. కరప్ట్ అయ్యామా, కనెక్ట్ అవ్వలేం. దీనికి మనం కనెక్ట్ అయినట్టు నటించవచ్చు, కానీ ఆ నటన ఎంతో కాలం నిలబడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, నా ఆలోచన, నా మాట, నా చేత, ఈ 3 ఒక సరళ రేఖ మీద రావాలి. అదే నిన్ను, నీ లోపలికి నిన్ను తీసుకెళ్ళి నీ స్థితిలో నిన్ను కూర్చోబెట్టగలుగుతుంది, నీలో ఆ పూర్ణత్వాన్ని ఇస్తుంది, నీలో ఆ సంపూర్ణమైన స్థితిని ఇస్తుంది, పరిపూర్ణమైన స్థితిని ఇస్తుంది, ఒక కంప్లీట్నెస్, ఒక నిండుతనాన్ని నీకు చూపిస్తుంది. ఎప్పుడైతే మనిషి తనలో తాను నిండుగా ఉన్నాడో, ఎంత మెండుగా ఉంటుందండి తను చేసే పనులు కానీ, మాట్లాడే మాట కానీ చాలా మెండుగా ఉంటుంది. మొండిగా ఉండదండి, మెండుగా ఉంటుంది. ఆ నిండుతనంలోనే మెండుతనం బయటకు వస్తుందండి. చాలా చాలా అసలు ఆ వర్డ్లో పవర్ కానీ, ఆయన చేసే క్రియలో ఒక శక్తి కానీ చాలా ఉంటుందండి. అది చాలా ప్రభావం ఉంటుంది. అలా లోపల ఆ నిండుతనానికి చేసే సాధన మనం ఇప్పుడు ఆ కంప్లీట్నెస్. మీరు చూడండి, అలా ఎప్పుడైతే మీలో మార్పు వచ్చిందో మీ చుట్టుపక్కల కూడా మీ వాతావరణం కానీ, మీ యొక్క ప్రభావం కానీ, మీ యొక్క పరిసరాల మీద చాలా ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా చూపుతుంది.
మీలో ఆ కంప్లీట్నెస్, మీ యొక్క వాతావరణం మొత్తం మీరు ఎక్కడుంటే అక్కడ ఒక రకమైన శాంతి, ఏమిటో ఒక తెలియని ఒక అలజడి లేని, ఒక ఉత్కంఠత లేని, ఒక గందరగోళం లేని హాయి, ఏమిటో ఒక స్వాంతన పొందుతూ ఉంటాం. అది ఆ నిండుతనం వల్ల వచ్చేది. అందుకనే మనం పెద్ద పెద్ద తపస్సంపన్నులు కానీ ఉత్కృష్టమైనటువంటి స్థలాలకు కానీ వెళ్ళినప్పుడు ఎందుకు ఇది పొందుతామనంటే అక్కడ తపస్సు జరిగింది, అది తపోభూమి. కొన్ని క్షేత్రాలు అవ్వచ్చు, కొన్ని తీర్థాలు అవ్వచ్చు, కొన్ని ప్రదేశాలు ఎక్కడైతే తపస్సు చేసినటువంటి ప్రదేశాలు ఉంటాయో అక్కడ బాగా గమనించండి. తపస్సు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కర్మపరమైన తపస్సు, అంటే యజ్ఞము, యాగము, లేకపోతే పూజలు, జపాలు, వ్రతాలు, అవి ఇవన్నీ. ఇంకొకటి తపస్సు ఆత్మ తపస్సు. బాగా గమనించండి. అంటే అక్కడ ఈ బయట క్రియలు, కలాపాలు, ఇటుకలు, కర్రలు, లేకపోతే సమిదలు, నెయ్యి, హోమము అవి ఏ ఉండవు, ఎవరుండరు. ఇక్కడ నేనే ఒక తపస్సు అనేటువంటి ఒక దీంట్లో నన్ను నేను ఒక నిండుతనం వైపుకి తీసుకెళ్తున్నాను. దాన్ని బయట చేసేటువంటి దాన్ని రిచువల్ అంటారు, నాపై జరుపుకునేదాన్ని స్పిరిచువల్ అంటారు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిచువల్ అండ్ స్పిరిచువల్. రిచువల్ అని అంటే విధి విధానాలతో బయట జరగాల్సినటువంటి క్రియాకలాపాలు ఏవైతే వేదోక్తంగా శాస్త్రోక్తంగా నడుస్తాయో వాటిని రిచువల్ అంటాం, అంటే యజ్ఞము. కానీ స్పిరిచువల్ అంటే గుర్తుపెట్టుకోండి, అది యజ్ఞం కంటే ఇంకొక మాట ముందు వెళ్ళాలి, దాన్ని తపస్సు అంటాం. స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏంటి? స్పిరిచువల్ పాత్ అంటే తపస్సు అని. ఆ తపము లేకుండా ఊరికి నేను స్పిరిచువల్ బుక్స్ చదివాను, స్పిరిచువల్ లీడర్స్తో అసోసియేట్ అయ్యాను, స్పిరిచువల్ మఠాలు, ఆశ్రమాలతో నేను కనెక్ట్ అయ్యాను, స్పిరిచువల్గా నేను బ్రతుకుతున్నాను అంటే ఎక్కడ స్పిరిచువాలిటీ? అన్లెస్ ఆర్ అంటిల్ నీలో ఆ తపస్సు అనేది. తపస్సు అంటే మీకు చెప్పాను కదా, దేహశుద్ధి, భావశుద్ధి, ఇది రెండు జరిగితే అక్కడ ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణత్వాన్ని చేరుతుంది. నువ్వు ఒక నిండుతనానికి చేరుకుంటున్నావు. ఆ నిండుతనానికి చేరుకోవడమే ఆత్మసిద్ధికి సంకేతము. ఆత్మ అనేటువంటిది నిండైనది, కంప్లీట్ ఈజ్ కాల్డ్ ఆత్మ. లిమిట్లెస్ కంప్లీట్నెస్ ఈజ్ కాల్డ్ ఆత్మ. అంటే నిండుగా ఉండేది, ఏ వెలితి లేకుండా ఉండేది, ఏ ల్యాకింగ్ ఉండదు. దట్ ఈజ్ ఆత్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.